భూమిపై ఎంతోమంది రాక్షసులు పుట్టారు. కానీ వారిలో అత్యంత శక్తివంతుడు, అత్యంత తెలివైనవాడు, అలాగే అత్యంత వివాదాస్పద కలిగిన వ్యక్తి ఎవరో తెలుసా? అతడే రావణుడు. రామాయణంలో ముఖ్య పాత్రగా నిలిచిన రావణుడు సాధారణ రాక్షసుడేం కాదు. అతడు మహాపండితుడు, శివభక్తుడు, అలాగే వీర యోధుడు కూడా. ఈ కథ ఎలా మొదలవుతుంది అని అంటే జయ విజయుల శాపం వల్ల. శ్రీ మహావిష్ణువు యొక్క వైకుంఠంలో విష్ణువు యొక్క ద్వారపాలకులు జయ విజయులు. ఒకసారి బ్రహ్మ కుమారుడు విష్ణువుని కలవడానికి వస్తాడు. కానీ జయ విజయులు వారిని ఆపేస్తారు. దాంతో కోపంతో వారిని శపిస్తాడు. మీరు భూమిపై జన్మిస్తారు గాక అని చెప్పి. అప్పుడు విష్ణువు వారికి 2 ఆప్షన్స్ ఇస్తాడు. 7 జన్మలు పుట్టాలి, అది భూమిపైన భక్తులుగానే. రెండవది 3 జన్మలే కానీ శత్రువులుగా. జయ విజయులు రెండవ దాన్ని ఎంచుకుంటారు. ఆ శాపం వల్లే వారు భూమిపై రాక్షసులుగా పుడతారు. అందులో ఒకడు మన రావణుడు. రావణుడు ఋషి విశ్వాసుడు, అలాగే రాక్షసురాలైన కైకేసి కుమారుడు. అందుకే ఇతనికి 2 లక్షణాలుంటాయి. బ్రాహ్మణుడి జ్ఞానం ఉంటుంది, రాక్షసుడి శక్తి కూడా ఉంటుంది. చిన్నప్పటి నుంచే అతడు అసాధారణ ప్రతిభను చూపించేవాడు. రావణుడు ఘోర తపస్సు చేసి బ్రహ్మదేవుడిని ప్రసన్నం చేశాడు. ఈ కథ ప్రకారం అతడు తలలను ఒక్కొక్కటిగా నరికి బ్రహ్మకి సమర్పించాడు అని చెప్తారు. అందుకే బ్రహ్మ అతనికి వరాలనిస్తాడు. ఏంటి అని అంటే అపారమైన శక్తి ఉంటుంది, దేవతలకి నువ్వంటే భయం ఉంటుంది అని చెప్పేసి. రావణుడికి నిజంగా 10 తలలున్నాయా అని అంటే ఒక్కొక్క థియరీలో ఒక్కొక్కలాగుంది. అందులో ఫస్ట్ వన్ తపస్సు సమయంలో తలలను సమర్పిస్తాడు గదా! అప్పుడు బ్రహ్మ అతనికి ఇచ్చేస్తాడు అని చెప్పేసి. నెక్స్ట్‌ది మాయామాల అని ఒక మాయామాల రావణుడి దగ్గర ఉండడం వల్ల శత్రువులకి 10 తలలుగా కనిపిస్తాయి అని చెప్పి. ఇంకొకటి 4 వేదాలు, 6 శాస్త్రాలు ఉండడం వల్ల = 10. సో, అతనికి 10 తలలు అని చెప్తాడు. రావణుడు గొప్ప భక్తుడు కూడా. అతడు పరమశివుడికి అత్యంత ప్రియమైన భక్తులలో ఒకడు. శివతాండవ స్తోత్రం రాసింది కూడా రావణుడే అని చెప్తారు. లంకపై అతని పాలన ఎలా ఉండేది అని అంటే ప్రజలు ఎప్పుడూ సుఖ సంతోషాలతో ఉండేవారు. సంపద, విజ్ఞానం, శక్తి ఉన్న రాజ్యాలలో ఇది కూడా ఒకటి. అతను ఒక గొప్ప యోధుడు. కుటుంబంలో తమ్ముడి యొక్క కుంభకర్ణుడి శాపం నుంచి కూడా అతన్ని తప్పించాడు. అదేవిధంగా సోదరి అవమానం వల్ల యుద్ధానికి కూడా సిద్ధమయ్యాడు. భార్య మండోదరితో చాలా గౌరవంగా ఉండేవాడు. అన్ని గొప్ప గుణాలు ఉన్నప్పటికీ అతడి అహంకారం అతన్ని నాశనం చేసింది. అతడు సీతాదేవిని అపహరించాడు. అతని జీవితాన్ని మార్చిన పెద్ద తప్పు. ధర్మం గెలిచింది, రావణుడు ఓడిపోయాడు.